అనకాపల్లిలో మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య చేసి 48 గంటలు గడిచినా ఇంకా దొరకని నిందితుడు సురేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 12 బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టగా నిందితుడు సురేష్ కాల్ డేటాను సేకరిస్తున్నారు. మరోవైపు హత్య చేయడానికి కారణాలు వివరిస్తూ మృతురాలి సోదరుడికి నిందితుడు రాసిన లేఖ కీలకంగా మారింది. అలాగే నిందితుడు సురేష్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ మాట్లాడకపోవడంతో సైకోలా ప్రవర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో 2 రోజులు గడిచిపోయాయి, అయినా సురేష్ ఎక్కడున్నాడో ఆచూకీ తెలియకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? సో కాల్ డేటాను సేకరిస్తున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. మరోవైపు అతను రాసిన లేఖ ఏదో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. సరే, అనకాపల్లి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఈ ఇష్యూ పెను సంచలనం రేపుతుంది. ఎందుకంటే మైనర్ బాలికపై అత్యంత దారుణంగా కొడవలతో దాడి చేసి హతమార్చిన ఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు పరారయ్యి సుమారు 2 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు దీనిపై సరైన యాక్షన్ తీసుకోవాలనే ఒక విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. పూర్తిగా కూడా ఈ 48 గంటలు కావస్తున్నా సరే సురేష్ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. పరారయ్యే సమయంలో సురేష్ సెల్ ఫోన్ తీసుకువెళ్ళడా లేదనే పనులు కూడా దర్యాప్తు చేస్తారు. అయితే అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ చెప్పినట్టుగా మొత్తం 12 బృందాలు ఈ గాలింపు చర్యలో ఉన్నాయి. అయితే అతను రాంబల్లి మండలం సంబంధించి ఒక అటవీ ప్రాంతంలో లోపలికి వెళ్లిపోయాడని, అయితే అతను ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందనే విషయంపై ప్రశ్నించగా మొట్టమొదటిగా ఆ హత్య చేసిన తర్వాత సుమారు 15 నిమిషాల పాటు సురేష్ బాధితురాలు ఇంట్లో ఉండి లోపల ఒక లెటర్ రాసినట్టుగా గుర్తించారు. ఆ లెటర్ లో తాను ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది, హత్య చేసిన తర్వాత తాను ఏం చేయాలనుకుంటున్నాడు, అదేవిధంగా తాను జైలుకు వెళ్ళడానికి కారకులు ఎవరెవరు అనే అంశంపై కూడా పూర్తిగా ఒక పెద్ద లెటర్ రాసి అక్కడి నుంచి పరారైనట్టుగా పోలీసులు గారు గుర్తించారు. అయినప్పటికీ ఒక చిన్న గ్రామం నుంచి పరారైన తర్వాత ఇప్పటికీ 24 గంటలు దాటిపోయిన తర్వాత కూడా చాలా కేసులు చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సుమారు 2 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా సురేష్ ఆచూకీ లభ్యం కాలేదు. కానీ ఎటువంటి సమాచారం కూడా తెలియదు. అయితే ఈ ఘటనకు సంబంధించి సురేష్ హత్య చేసే సమయంలో ముందుగా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడా అనే అంశంతో కూడా మొత్తం ఒక సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేసింగ్ చేస్తున్నారు. మరోవైపు కాల్ రికార్డింగ్ కూడా చెక్ చేస్తున్నారు. ఇతను ఎవరితోనో మాట్లాడారా, ఈ హత్యకు సంబంధించి కేవలం ఒకటే చేశారా, మరెవరైనా ఇన్వాల్వ్ అయినారా కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గారు దర్యాప్తు చేస్తున్నారు. సరే, ఓకే నరేష్.